అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఏమండి, TV9 వాళ్ళు ఆడవాడు చూడండి. ఆకలితో అలమటిస్తున్న విజయవాడలోని వరద బాధితులు ట్రక్తో ఆహారం తీసుకొచ్చిన ఎంట్రన్స్లోనే 11 నిమిషాల వ్యవధిలో సింగనగర్లో ఖాళీ అయిపోయింది. చేతులు ఎత్తేసిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆహారం అందక లక్షలాది మంది నిరీక్షణటండి. అదే ఇది వైసీపీ గవర్నమెంట్లో ఉండుంటే ఇదే వార్తలు ఎలా రాత్రో తెలుసా? ఎలా రాత్రో తెలుసా? వరద బాధితులకి సమయానికి ఆహారం అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అడిగినంత ఆహారం సప్లై చేస్తూ ఒక ట్రక్ వచ్చిన తర్వాత మరో ట్రక్కుల ద్వారా తరలిస్తూ వాళ్ళందరికీ ఆహారాన్ని సమయానికి అందించిన జగన్ రెడ్డి అని రాదురు. ఇదే TV9 కానీ, NTV కానీ, సాక్షి కానీ, వైఎస్ఆర్సీపీ కానీ. అదే పరిస్థితుల్లో ట్రక్కులతో ఆహారం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ ఉంటే ఆహాకారాలు పెట్టేస్తున్నారు. ఆహాకారాలు పెట్టినా సరిపడినంత దొరకట్లేదు. అంటే ఇప్పుడు వరద కష్టం, అనుకోని కష్టం. ఇది ఎంత దొరికితే అంతతో కడుపు నింపుకోవాలని చూస్తారు అక్కడ ఉన్నవాళ్ళు. అంతే తప్ప నాకు దమ్ బిర్యానీ కావాలి, నా హోటల్ నుంచి బిర్యానీ కావాలని అడగరండి. ఇప్పుడు ఏది దొరికితే తినే పరిస్థితి. దాన్ని కూడా విమర్శిస్తున్నారండి. దాన్ని కూడా అలా ఎదురు చూస్తున్నారు. మగవాళ్ళంతా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళకి తీసుకువెళ్లేందుకు, పిల్లల కోసం తీసుకువెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. చెయ్యి చాపి ప్రభుత్వ సాయం కోసం ఎదురు. మా TV9 పాప చెయ్యి చాపే తీసుకుంటారమ్మా సాయాన్ని. ఎక్కడన్నా ఇది మనమేమి పెళ్ళికి వెళ్ళలేదమ్మా. పెళ్ళికి వెళ్తే చక్కగా బఫేలో నిలబడి లైన్లో వెళ్ళి పెట్టి చూసుకోవడానికి మనం పెళ్ళికి వెళ్ళలేదు. లేదా బంతి భోజనాలుగా టేబుల్ వేసేసి చక్కగా అరిటాకులు వేసి వడ్డించరమ్మా. కష్టం. అది కష్టం ఉన్నప్పుడు సహాయ కార్యక్రమాలు అలాగే అందుతాయి. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా సహాయ కార్యక్రమాలు అనేది ఇలాగే జరుగుతాయి తప్ప బంతి భోజనాలు పెట్టరు. అంటే ఇప్పుడు TV9 వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏమంటారంటే మొత్తం వరద బాధితులందరినీ తీసుకెళ్ళి బంతి భోజనాలు ఎందుకు పెట్టలేదు, ఆ బంతి భోజనాలు పెడితే ఒకవేళ దాంట్లో బూరెలు ఎందుకు వేయలేదు, స్వీట్లు ఎందుకు పెట్టలేదు, ఇలా ఉందండి వాళ్ళ విమర్శలు. చంద్రబాబు నాయుడు గారు మొన్న వరదలు వచ్చిన దగ్గర నుంచి అక్కడే ఉన్నాడు. ఆయన అక్కడే ఉన్నాడంటే అన్ని సౌకర్యాలు, అన్ని సహాయ కార్యక్రమాలు అంతే ప్రజలందరికీ. ఆయన కూడా విమర్శిస్తున్నారు. జగన్ రెడ్డి అలాగొచ్చి డ్రోన్ షాట్లు 2 సెల్ఫీలు తీసుకుని మంచి వ్యూ, ఒకటి ఆ నది పారుతున్న నదిని మంచి వ్యూ ఎంజాయ్ చేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయి దుప్పటి కప్పుకుని పడుకున్నాడు అతను.